99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. నిరుద్యోగ యువతను తప్పుత్రోవ పట్టించే విధంగా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నేరస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దని, అట్టి నేరస్తులపైన బలమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. అంతేకాకుండా సైబర్ క్రైమ్ గ్యాంగ్ పైన పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి సైబర్ క్రైమ్ నేరస్తుల ఆస్తులను ఈడీ జప్తు చేయాలని ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ, చదువుకున్న నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే సైబర్ క్రైమ్ నేరస్తులను జనజీవన స్రవంతిలో కలిసి ఉండే అర్హత లేదని, సైబర్ క్రైమ్ నేరస్తులు చేసిన పనిని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలకి సమాజంలో జీవించే హక్కు లేదని, వాళ్లను శాశ్వతంగా జైల్లో ఉంచడమే సమాజానికి శ్రేయస్కరమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే రాజకీయంగా నెంబర్ 1 స్థానంలో ఉన్న సత్తుపల్లిని ఈ సైబర్ క్రైమ్ నేరాల వల్ల దాని ప్రతిష్ట దిగజారిపోయి గౌరవాన్ని కోల్పోయిందని, ఇది 547 కోట్ల సైబర్ క్రైమ్ కాదని, సుమారు 2000 కోట్లని ప్రజల నుండి వినిపిస్తున్నాయని ప్రజా జేఏసీ నాయకులు గుర్తు చేశారు. సైబర్ క్రైమ్ నేరాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సత్తుపల్లి నియోజకవర్గ విలువలను దిగజార్చిన సైబర్ క్రైమ్ గ్యాంగ్ నిందితులైన ఉడతనేని వికాస్ చౌదరి తదితర ముఠా సభ్యులపై రౌడీ షీట్ ఓపెన్ చేసి పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని, నేరగాళ్లు మళ్లీ జిల్లాలో ఇటువంటి నేరాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇంత పెద్ద సైబర్ క్రైమ్ కేసును చాకచక్యంగా ఛేదించిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి ప్రజా సంఘాల జేఏసీ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గంలోని కోటబొమ్మాలి మండలం లకందిండి గ్రామంలో హైడి మాధవరావు ఆదిలక్ష్మి కుమారుడు వెంకట్ శశిరేఖ వివాహ వేడుకలలో గౌరవ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పాల్గొని, అనంతరం టెక్కలిలోని శుభం కన్వెన్షన్లో దుప్పల అప్పారావు వెంకటమ్మ కుమారుడు నరేష్ కావ్య వివాహాల వేడుకలలో పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త డీసీ ఆనంద్ కుమార్, డీసీ అర్జున్ చైత్రల వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి దీపికా వేణురెడ్డి. ఈ సందర్భంగా రిసెప్షన్ వేదికపై దీపికను దంపతులకు శాల్వా పూలదండలతో ఘనంగా సత్కరించిన డీసీ ఆనంద్ మరియు కుటుంబ సభ్యులు. గుంటూరులో మాజీ మంత్రి వర్యులు అంబటి రాంబాబుని మరియు ఆయన కుమార్తెను గుంటూరు రూరల్లో ఆయన నివాసం దగ్గర మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ శ్రీమతి మేడపాటి షర్మిలారెడ్డితో పాటు రాష్ట్ర బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, 32వ వార్డు ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కోలుగుండ మండల కేంద్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణం కోలుగుండల మండల సమావేశం నిర్వహించిన ఆలూరు ఎమ్మెల్యే బుసిని విరూపాక్షి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీ వరకు కోలుగుండ మండల ప్రజలు మెజార్టీని ఇస్తూనే వచ్చారు. మండల ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారన్నారు. మొన్నటి ఎలక్షన్లో నాకు ఎక్కువ మెజార్టీ ఇచ్చిన మండలం కోలుగుంద అని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో సర్పంచులు మరియు ఎంపీటీసీలకు నామినేషన్ వేసి గెలిపిస్తామని తెలిపారు. గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా సర్పంచులను, ఎంపీటీసీలను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో అరాచక పాలన తప్ప సంక్షేమ పాలన లేదన్నారు. సూపర్ 6 హామీలు ఊసే లేదన్నారు. సూపర్ 6 హామీలు అటర్ ఫ్లాప్ అయ్యాయని తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా తెర్నకల్ సురేందర్ రెడ్డి ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో శ్రీ 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 సీతారాముల వారి దేవాలయం నిర్మాణంకు 15,000 రూపాయల విరాళం అందజేశారు. వారికి, వారి కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కరివేముల సర్పంచ్ ఎల్కే సీను, జనార్దన్ రెడ్డి మరియు ఆలయం పెద్దలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన 22వ వార్డు నికంపల్లికి చెందిన పలు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో టౌన్ ఏ బ్లాక్ కన్వీనర్ మన్సూర్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి అమానల్లా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ జిల్లా మట్టవాడ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీ ఎన్ కరుణాకర్ రావు కాలేజ్ బందోబస్తు సిబ్బందిని తనిఖీ చేసి శాంతియుత వాతావరణం కొనసాగాలని సూచించారు. విద్యార్థులకు ట్రాఫిక్ సంబంధిత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. అలాగే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి భద్రత మరియు సౌకర్యాల కోసం వరంగల్ పోలీస్ ఎప్పుడూ ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా రుద్రాక్షపల్లి పంచాయతీ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రుద్రాక్షపల్లి పంచాయతీలో అన్ని గ్రామాల్లో కరెంటు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్టు కొమ్మలను యుద్ధ ప్రాతిపదికన సర్పంచ్ పాయం నాగేంద్రబాబు, ఉప సర్పంచ్ ఒగ్గు భూపతిరెడ్డిల పర్యవేక్షణలో పనులు చేపట్టారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే రాఘమయ్యకి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్కి రుద్రాక్షపల్లి పంచాయతీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఇదెక్కడి దారుణం, అధికారం చేతిలో ఉంది కదా అని నిరుపేదలకు నిలువు నీడ లేకుండా చేస్తున్న వైనం, ప్రభుత్వ భూములను చెరువులను కబ్జా చేసి ఇల్లులుగా కట్టుకున్న నాయకులపై లేని ఇంతటి అధికారం పేదవాడిపై ఎందుకు ఇంత అధికారం చేస్తున్నారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.